హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ 2014 మోడల్ బైక్. ఈ బైక్ ఫ్రంట్ టైర్ అయితే మీరైతే గమనించండి. నేను అక్కడ షేక్ ఇచ్చినప్పుడు పూర్తిగా బేరింగ్లు షేక్ అయితే ఓవర్గా అయితే వస్తుంది. అలా వస్తుందంటే మనం కొత్త బేరింగ్లు వేసిన సెట్ కావాలి. అలాగే బ్యాక్ టైర్ కూడా మీరైతే గమనించండి, ఇది కూడా మనకి ఓవర్గా వస్తుంది. బేరింగ్లు ఫిట్ చేసినా కూడా, మనం బేరింగ్లు కొత్త వేసినా కూడా లూజ్ అయి ఊడొచ్చేస్తాయి, అంత ఉన్నాయంటే. అలాగే మీరు వైరింగ్ గమనించారంటే వైరింగ్ మొత్తం ఎక్కడికక్కడగా పాటలు అయితే మనకి కట్ అయి ఉంది. అలాగే మనకు డూమ్ ఇవ్వకుండా ఇక్కడ ఎంసీలు పెట్టేశారు. ఇటు సైడ్ వచ్చేసామంటే ఇటు సైడ్ స్క్రూ లేవు. అలాగే మనకి అటు సైడ్ కింద పూరకు రాడ్లు అయితే రెండు అయితే పోయాయి, మీరైతే గమనించండి. ఇక్కడ మనకి పైన స్లీవ్ లేచిన విధంగా అయితే కనిపిస్తుంది. అలా ఉన్నాయంటే మనం ఎన్ని ఆయిల్ చిల్లు వేసినా నిలబడవు. ఇక్కడ వైరింగ్ చూసారంటే గజ్జి విజ్జింది. ఇక్కడ స్క్రూ మొత్తం స్లిప్ అయిపోయింది. మనకి దీనికి డూమ్ ఇప్పుకోవడానికి ఛాన్సే లేకుండా అయిపోయింది. దీనికైతే మనం సెకండ్లో అయితే మీరైతే గమనించవచ్చు. ఇక్కడ అలావిల్ అయితే తీసుకొని వచ్చాం, కొత్తవి కూడా ఫిట్ చేసాం. మీరైతే బాగా గమనించండి. ఇప్పటికి సేక్ అయితే ఎటువంటిది లేదు. ఇందాక బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉండేది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ ఉండేది. దీనికి వైరింగ్ కిట్ ముఖ్యంగా మనం ఫుల్ వీడియో చేయడానికి గల కారణం, వైరింగ్ కిట్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాం. వైరింగ్ కిట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అన్నది అయితే ఇందులో అయితే నేనైతే చూపిస్తాను. వైరింగ్ కిట్ చేంజ్ చేయడం అయితే సింపుల్గానే ఉంటుంది, అంత కష్టమైతే ఉండదు. కానీ మనం కనెక్షన్లు మాత్రం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. మనకు వైరింగ్ కానీ కరెక్ట్గా దీన్ని సరిపోతుందా లేదా. పల్సర్ల బైకులలో మనకి UG3, UG4 ఇలా మోడల్ అనేది ఉంటుంది. దానికి సరిపోయేవి మాత్రం మనం అయితే తీసుకొచ్చుకోవాలి. ఏవి పడితే అవి తీసుకొచ్చుకొని మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత డబల్ పని అవుతుంది. కాబట్టి మనం అది చెక్ చేసుకొని జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ముందు మనం దీనికి డూమ్ ఇప్పుకోనేకి ఛాన్స్ లేదు కాబట్టి తర్వాత అయితే ఫ్రీ టైం దొరికినప్పుడు దానికి డూమ్ కూడా ఇప్పేస్తాం. అంత లోపల వైరింగ్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా. రెండు సైడ్లు అయితే వైరింగ్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ ఉన్న జంక్షన్ మొత్తం మనం ఓపెన్ చేసాం. అది బయటికి రావాలంటే ఇటు సైడ్ పవర్ కాయ అయితే మనకైతే అడ్డు వస్తుంది. మనం బలవంతంగా తీసినా కూడా వస్తుంది, కానీ మనకు ఆ పవర్ కాయలు తీసామంటే సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి రెండు సైడ్లు దీనికి రివర్స్ వైరింగ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోయి ఉంటుంది. కాబట్టి ఇటు సైడ్ లాక్ సెట్ జంక్షన్ అన్ని ఇటు సైడ్ అయితే ఉంటాయి. లోపల 2014 మోడల్ ఉంటుంది కాబట్టి ఓ పవర్ కాయ కూడా లోపల అయితే ఉంటుంది. జంక్షన్ మొత్తం దానిలో జంక్షన్లు మొత్తం ఇక్కడైతే ఉంటాయి. మనం డూమ్ ఇప్పుకోకుండానే అన్ని అయితే బయటకు తీసుకున్నాం. ఇక్కడే హారన్ వైర్లు 4 అయితే ఉంటాయి. అటు సైడ్ 2, ఇటు సైడ్ 2. ఇప్పుడేమంటే ఇక్కడ ముందర సెక్షన్ వరకు అయితే సగం అయితే మనకు కంప్లీట్ అయిపోయినట్టు. ముందర డూమ్కి ఇక్కడ వరకు అయితే మనం ఆ పవర్ కాయల్ జంక్షన్లు కూడా మనం అయితే బయటకు అయితే తీసాం. మీరు అయితే గమనించవచ్చు, అన్ని రస్ట్ అయితే పట్టి ఉన్నాయి. మనం ఎక్కించేటప్పుడు అన్ని క్లీన్ చేసుకొని నీట్గా టైట్ ఫిట్టింగ్తో అయితే ఫిట్ చేయాలి. ఇక్కడ CD యూనిట్కి వచ్చేసి 2 కనెక్షన్లు అయితే ఉంటాయి. దీనికి మామూలుగా 3 ఇచ్చింటాడు, కానీ ఒకటైతే ఫ్రీగానే ఖాళీగానే ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు 2 జంక్షన్లు అయితే ఉన్నాయి. ఆ 2 జంక్షన్లు ఓపెన్ చేసుకున్నామంటే మనకి CD యూనిట్ అనేది బయటకైతే వస్తుంది. మనం ఈ చాస్ దగ్గర వచ్చేసి వెనక ఫిల్టర్ దగ్గర కానీ కాస్త చిక్కు అయితే ఎక్కువ ఉంటుంది, అంటే టైట్గా మనకి వైర్లు దూరనట్టు ఉంటుంది. మొత్తం కన్ఫ్యూజ్ సెక్షన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి దీనికైతే ఫీజులు లేకుండా మొత్తం అన్ని డైరెక్ట్ అయితే చేసి పడేశారు. మీరైతే గమనించవచ్చు. ఏ దానికి కానీ ఫీజు అనేది కానీ ఒక మొహాన్ అనేది దీని వైరింగ్ అయితే లేదు. అందుకనైతే మనం కొత్తదైతే చేంజ్ చేస్తూ ఉన్నాం. సెల్ఫ్ రిలే మొత్తం మీరైతే అవి గమనించవచ్చు. మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తారంటే ఏదో పేగులు కట్ అయిపోయినట్టు ఆ విధంగా అయితే జాయిన్ చేసి ఉన్నారు. ఇంకా మనం బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఇండికేటర్లో డేంజర్ లైట్ ఇవి ఓపెన్ చేసామంటే మనకు మామూలుగా డిస్కవర్ బైక్లకైతే ఇక్కడ ఒక పవర్ కాయ అయితే లైటింగ్ పడడానికి లైటింగ్ కాయ అయితే ఉంటుంది. దీనికైతే అటువంటిది అయితే ఏమి ఉండదు. కానీ రెక్టిఫైర్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఒక అర్త్ ఉంటుంది దానికి. మీరైతే గమనించవచ్చు, ఇక్కడ ఒక అర్త్ రెక్టిఫైర్ కనెక్షన్ తీసుకున్నామంటే బ్యాక్ సైడ్ ఈ ఇండికేటర్లు డేంజర్ లైట్, బ్యాక్ సైడ్ ఇవి మాత్రమే ఉంటాయి. బయటకైతే వచ్చేస్తాయి. ఇక్కడ కాస్త జాగ్రత్తగా అయితే మీరు బయటికి రాలేదంటే ఆ మట్కాడైనా లూజ్ చేసుకోండి, లేదా జాగ్రత్తగా కాస్త సింపుల్గా మనకి వచ్చే మాదిరి కాస్త టైం తీసుకొని అయినా బయటకు తీసుకోండి. ఇందాక నేను ఓపెన్ చేసింది మ్యాగ్నెట్ కాయిల్ జంక్షన్, ఇంకొకటి బ్రేక్ లైట్ జంక్షన్. ఇది ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి చిన్న ఒక పవర్ కాయ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. ఈ పవర్ కాయ పోయినా కూడా మనకి బైక్ అనేది పవర్ రాదు, బైక్ అనేది స్టార్ట్ కాదు. ఇది మనకి ఎక్కించేటప్పుడు ప్రాబ్లం అయితే చూపించింది, ఇప్పుడైతే ఏం చూపించలేదు. ఇక్కడ బయటకు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా అయితే తీసుకోండి. నేను స్కూల్ లెవర్తో కాస్త అది బయటికి లాగి అయితే తీస్తున్నాను. మీకు ఎక్కువగా ఇబ్బంది ఉందంటే ఆ మట్కాడ్ బోల్టాలు లూజ్ చేసుకున్న వచ్చేస్తుంది. బలవంతంగా మనకి కొత్త వైరింగ్ వేస్తున్నాం కాబట్టి దీన్ని ఇలాగే తీస్తున్నాం. ఎక్కించేటప్పుడు మాత్రం కాస్త వేరే అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. మీరైతే చూసారంటే అక్కడ వైర్లు అయితే కట్ అయిపోయాయి. అవి మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ CD యూనిట్ ఏదైతే ఫిట్ చేసామో వాటి నుంచి బయటకు తీసుకున్నామంటే మనకి వైరింగ్ మొత్తం బయటకు వచ్చేసినట్టు. మొత్తం వైరింగ్ అయితే మనం ఓపెన్ చేసుకునేది ఈ విధంగానే ఉంటుంది, ఏదైతే ఉండదు. కాస్త జాగ్రత్తగా అయితే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏ జంక్షన్ ఎక్కడ అని కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోండి. మొత్తం మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మనం ఓపెన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఫిల్టర్ బాక్స్ దగ్గర ఆ జంక్షన్లు అయితే రావడం లేదు. మనం ఫిల్టర్ బాక్స్కి వచ్చేసి 3 బోల్టాలు అయితే ఉంటాయి. అవి అయితే లూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. పైన 2 కింద 1 ఇవి మొత్తం లూజ్ చేసుకున్నామంటే ఫిల్టర్ బాక్స్ మొత్తం తీసే అవసరం అయితే లేదు. కాస్త బయటకు అనుకున్నామంటే
సింపుల్గా మనకి ఆ జంక్షన్లు బయటికి రావడానికే కాబట్టి నేను అవి లూజ్ చేసుకుంటానికి ఇక్కడ జంక్షన్లు అయితే మీరైతే చూడండి ఫ్రీగా అయితే వచ్చేస్తున్నాయి. మొత్తం వైరింగ్ బయటకి అయితే సింపుల్గా వచ్చేస్తుంది. బలవంతంగా అయితే కొత్త వైరింగ్ అయితే ట్రై చేయకండి. ఏదైనా మనకి నలిగిన కొత్త వైరింగ్ కాబట్టి డబల్ పని అయితే కాకూడదు. మళ్ళీ రన్నింగ్లో ఏదైనా ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పాత వైరింగ్ ఎలా తీసుకున్నా పర్లేదు, కొత్త వైరింగ్ మాత్రం జాగ్రత్త. మొత్తం వైరింగ్ అయితే మనం బయటికి తీసాం. ఇప్పుడు మనం 2 వైరింగ్లు అయితే చూడండి మనం చెక్ చేసుకొని అయితే చూసాం. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ముందు జంక్షన్ దగ్గర ఇలా పట్టుకొని ఆ సైడ్ మనకి ఇటు సైడ్ జంక్షన్ కూడా మీరైతే గమనించండి. అవి ఇవి పట్టుకొని ఏ జంక్షన్కి అది ఆ జంక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సేమ్ ఉన్నాయా లేదా అని నేను చెక్ చేసుకొని తీసుకొచ్చుకున్నా, మీకు చూపించాలని ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నా. అన్ని జంక్షన్ అదొకటి ఇదొకటి, కొత్త వైరింగ్ జంక్షన్ ఒకటి, పాత వైరింగ్ జంక్షన్ ఒకటి, అన్నీ చెక్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వైరింగ్ అయితే మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. లోపల మొత్తం డస్ట్ పట్టింది కాబట్టి ముందుగా మనం అయితే ఎయిర్ కొట్టి తర్వాత తడి బట్టతో క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వాటర్ సర్వీసింగ్ అయితే ఎప్పుడైనా కూడా ఇలా సీట్ ఓపెన్ చేసినప్పుడు అయితే చేయించకండి. దాని నుంచి ఇంకా మనకి ప్రాబ్లంలో లేనిపోని ఇష్యూ అనేది వస్తుంది. కాబట్టి నీట్గా ఒక తడి బట్ట తీసుకొని ఎయిర్ కొట్టుకున్న తర్వాత ఆ తడి బట్ట తీసుకొని అయితే మనం క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించండి. నీట్గా దుమ్ము లేకోకుండా మళ్ళీ ఓపెన్ చేసుకోం కాబట్టి మనకి ఇంకొకసారి ఈ డస్ట్ అనేది ఇబ్బంది ఉండకూడదు. ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్ కానీ అలానే ఫిట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఉండకూడదు. కాబట్టి నీట్గా డస్ట్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే నేను ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేశాను మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ ఒక జంక్షన్, అటు సైడ్ ఒక జంక్షన్, డూమ్ అయితే తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఆ డూమ్ ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మనం ఎక్కించుకునే అంత లైటింగ్, పవర్ కాయిలు, ఇండికేటర్లు అన్ని కనెక్షన్ ఉంటాయి కాబట్టి డూమ్ ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జంక్షన్ ఇచ్చేది ఒక నిలబడాలంటే నిలబడింది, అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. ఇక్కడ ఒక్కొక్కటి జాగ్రత్తగా నేను ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నానో బలవంతంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మీరైతే దాన్ని లోపలికి పంపించడానికి అయితే ట్రై చేయకండి. అది మనకి సింపుల్గా పోతుందా లేదా అని చెక్ చేసుకుంటూనే పంపించండి. ఇక్కడ నుంచి మనకి ఆ ఫీజులు మొత్తం అన్నీ నేను లోపలికి అయితే ఒక్కొక్క జంక్షన్ అయితే పంపించుకుంటున్నాను. మీరు బలవంతంగా పంపించారంటే అవి మనకి జాకులు కానీ, మేల్ జాక్ కానీ, ఫీమేల్ జాక్ కానీ ఉన్నవి నలిగాయి అంటే మళ్ళీ మనం అటు సైడ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకోండి. ఇక్కడే ఎక్కువ జంక్షన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడే ఎక్కువ చిక్కు కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా తొందరపడకోకుండా నీట్గా చేసుకున్నామంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ ఈ ఫిల్టర్ వెనక సైడ్ నుంచి మనం అది తీసుకున్నామంటే లోపలికి దాన్ని పంపించేటప్పుడు మాత్రం ఇంకా కాస్త జాగ్రత్త అయితే చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అక్కడ చాలా టైట్గా అయితే ఉంటుంది. నేను సిడి యూనిట్ నుంచి అయితే పంపిస్తున్నా బ్యాక్ సైడ్. మనకు నెక్స్ట్ వచ్చేసి ఆ చాసీ ఏదైతే ఉందో ఆ చాసీ ఆ ఫిల్టర్ బాక్స్ మట్కాడు ఆ చిన్న గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి అయితే లోపలికి అయితే పోలే. నేను అక్కడ ఆ ప్లాస్టిక్ ముక్క ఏదైతే ఉంటుందో అది కాస్త బెండ్ చేసుకోవడం అయితే జరిగింది. అది అలాగే ఉందంటే మనకి అక్కడ టైట్గా అయితే పోతుంది. మీకు ఇంకా సింపుల్గా కావాలంటే మడ్గాడ్ లూజ్ చేసుకున్నారంటే ఇంకా సింపుల్గా అయితే పోతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నేను అంత రిస్క్ ఎందుకు అనే ఉద్దేశంతో బురద గుట్టి అన్ని టైట్ ఉంటాయని నేను అక్కడ ఆ రబ్బర్ ఏదైతే ఉంటుందో అది కాస్త లైట్గా అయితే బెండ్ చేసుకున్నాను. సింపుల్గా అయితే పోయాయి లోపలికి. మీరైతే కనెక్షన్ అయితే చూడొచ్చు. మనకి ఇక వెనక సైడ్ వచ్చేసి ఒక ఫీజు, అలాగే మనకి రెక్టిఫైర్ కనెక్షన్, ఇండికేటర్లు, డేంజర్ లైట్ కనెక్షన్ అయితే వెనక సైడ్ అయితే ఉంటుంది. దాని ముందు వచ్చేసి మ్యాగ్నెట్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను రెక్టిఫైర్ కనెక్షన్, అలాగే ఒక అర్త్ వచ్చేసి ఒక జంక్షన్, ఫీమేల్ జంక్షన్ అయితే ఉంటుంది. అది ఫిట్ చేసుకున్నామంటే ఇంకా రెక్టిఫైర్ వర్క్ అయితే అక్కడితో అయిపోతుంది. వెనక ఇండికేటర్లు అన్నీ అయితే దానికి జంక్షన్లు అయితే లేవు. ఇంకా అవన్నీ నేను సపరేట్గా వర్క్ అయితే చేసుకుంటా. దానికి ఇండికేటర్ల జంక్షన్లు అన్నీ మళ్ళీ చూపించానంటే వీడియో అనేది లెంత్ అయితే వస్తుంది. మనం పవర్ కాయిల కనెక్షన్ అయితే ముందుకు వచ్చి అక్కడ రెక్టిఫైర్ కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడ పవర్ కాయిల కనెక్షన్ అయితే ఇస్తున్నాను. నేను ఆ పవర్ కాయిల్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరిగింది. అక్కడ రస్ట్ ఉండేది. యాసింగ్ బ్లేడ్ తీసుకొని మీకు అదంతా చూపించలేదు. మీరు రస్ట్ ఉందంటే అలాగైతే ఫిట్ చేసుకోకండి. కాస్త క్లీన్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోండి. అవసరమైతే కాస్త జంక్షన్లని దగ్గరికి ప్రెస్ చేసుకోండి. మనకి లూజ్ ఉందంటే మనకి రన్నింగ్లో మిక్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పవర్ కాయిల్ ఎప్పుడైతే మనకి లూజ్ ఉన్నాయో రన్నింగ్లో మిక్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మనం సెల్ఫ్ రిలే కనెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రెడ్ వైర్ ఏదైతే ఉందో ఒకటి బ్యాటరీకి అయితే వెళ్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకి ఈ సెల్ఫ్ రిలేకి అయితే అటుది ఇటు సైడ్ ఇటుది అటు సైడ్ అయితే వేశారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన BS6 బైక్లకు అయితే సెల్ఫ్ అనేది కాదు, మనకి హారన్ ఏదనేది కూడా చూపించదు. ఆ ఒక్క కనెక్షన్లో నాకు NS బైక్ అయితే దాని నుంచి అయితే కంపం అయితే పట్టించింది. ఎలాగ ఫిట్ చేస్తున్నామని దీన్ని గ్రీస్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మనకు అక్కడ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. పవర్ ఇక్కడ నుంచే మనకి అన్ని వైర్లకు పోతుంది కాబట్టి
చిన్నగా ఆ బోల్టాలని బ్యాటరీ బోల్టాలని తినేస్తుంది కాబట్టి మనం రెండింటికి అటు సైడ్ ఇటు సైడ్ గ్రీస్ పెట్టి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. గ్రీస్ పెట్టుకోవడానికి గల కారణం రస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం అక్కడ గ్రీస్ అయితే పెట్టడం జరిగింది. ఈ రెడ్ వైర్కి మనకి ఫీజ్ బాక్స్ కూడా ఉంటుంది మనకి అక్కడ, దాన్ని కూడా గమనించుకోండి. మనకి గాజు ఫీజులు అయితే వస్తాయి. ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ బైక్లకి అయితే వేరైతే ఉంటుంది. ఇక్కడ మనకి బ్రేక్ లైట్ కనెక్షన్ అన్నీ అయితే అక్కడ మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనకి చెక్ చేసుకుంటే నీట్గా అయితే ఫిట్ చేయండి. ఇక్కడ కింద ఒక కనెక్షన్ అయితే ఉంది మన దగ్గర. ఆ బ్లాక్ కలర్ మీరు చూసారంటే దాని కింద ఒక కనెక్షన్ ఉంది. అలాగే మనకి సెల్ఫ్ రిలేకి ఒక కనెక్షన్, సిడి యూనిట్కి ఏ దానికి ఏ కనెక్షన్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా, అంటే ఏ దాని జంక్షన్లో ఉంటాయి కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం అయితే ఉండదు. సిడి యూనిట్కి వచ్చేసి 2 జంక్షన్లు అయితే ఉంటాయి. మీరు ఓపెన్ చేసినప్పుడు కూడా గమనించి అయితే ఉంటారు. ఆ 2 జంక్షన్లు ఫిట్ చేశారంటే సిడి యూనిట్ జంక్షన్ అయితే అయిపోతుంది మనకు. ఇక్కడ రివర్స్ పెట్టి అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను. అది ఎక్కడ లేదని చూసుకుంటే మళ్ళీ దానికి మనకి ప్లేస్ ఎక్కడుందని చూసుకొని పెట్టడం అయితే జరుగుతుంది. మామూలుగా చిన్న పొరపాట్లు అయితే జరుగుతూనే ఉంటాయి. కింద ఒక బ్యాటరీ సైడ్ ఒక జంక్షన్ అయితే ఉంది. ఆ జంక్షన్ కూడా మనం అయితే ఫిట్ చేయడం జరిగింది. మనం డూమ్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ అన్ని కనెక్షన్లు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనం డూమ్ ఓపెన్ చేసి డూమ్లో కనెక్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్విచ్లు కూడా మనం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక పవర్ కాయికి అలాగే మ్యాగ్నెట్ కాయిల్కి అయితే జంక్షన్ అయితే ఉంటుంది. మ్యాగ్నెట్ కాయిల్ జంక్షన్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. కింద మీకు ఒక పవర్ కాయి కూడా అయితే చూపిస్తాను. ఇవి కాస్త బెండ్ అయితే అయ్యాయి. కొత్త దానికి కూడా మనకి లోపల ఉన్న నీడిల్స్ అయితే బెండ్ అయితే అయ్యాయో మనం స్కూల్లో ఎవరైతే దగ్గర కనుక్కోవడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ బ్రేక్ లైట్ కనెక్షన్ నేను ఇక్కడ ఇస్తున్నది అయితే బ్రేక్ లైట్ కనెక్షన్. ఇదైతే పవర్ కాయి. ఇది ఎప్పుడైనా మనకి ఫెయిల్ అయిందంటే బైక్ అనేది పవర్ అనేది రాదు. 2 వైర్లు జాయింట్ చేసి అది ఫెయిల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు మనం. దీనికి పాత వైరింగ్ వేసినప్పుడు అయితే పని జరిగింది. కొత్త వైరింగ్ వేసిన తర్వాత పవర్ అయితే రాలేదు. దాన్ని డైరెక్ట్ పెట్టి చెక్ చేసి కొత్తది అయితే తీసుకొని వచ్చాం. ముందర కనెక్షన్లు అయితే ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం డూమ్ ఇప్పి అవి లోపలికైతే పంపిస్తాను. ఇక్కడ వీడియో కోసం అన్నట్టు ఇక్కడ నుంచే కనెక్షన్లు అయితే అన్నీ అయితే ఇచ్చుకుంటున్నాను. ఏ దానికి ఆ కనెక్షన్ ఇంకా ముందర అయితే సింపుల్గా అయితే ఉంటుంది. అన్ని కనెక్షన్లు ఇప్పుకొని డూమ్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. లైటింగ్ కానీ సెల్ఫ్ కానీ ఏవైతే వర్క్ అయితే కాలేదు. ముందర అన్ని చెక్ చేసుకొని ఓపెన్ చేసుకొని నీట్గా రెడీ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. లైటింగ్ పడుతుంది. అలాగే ఇండికేటర్లు, చిన్న లైట్లు అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి. అన్నీ చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇండికేటర్లు 4 అయితే మీరైతే గమనించవచ్చు. 4 అయితే పడుతున్నాయి. వెనక సైడ్ కూడా డేంజర్ లైట్ అన్నీ అయితే చూపిస్తాం. మనం బ్రేక్ పెట్టుకున్నప్పుడు డేంజర్ లైట్ అయితే పడాలి. అలాగే లైటింగ్ చేసినప్పుడు కూడా మనకి ఇండికేటర్లో చూడండి డేంజర్ లైట్ కూడా మనకు పడింది. సెల్ఫ్ కొట్టినప్పుడు అయితే బైక్ అయితే స్టార్ట్ కావాలి. అన్ని పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి. ఏడిదైతే ప్రాబ్లం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.